వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకస్ ఫర్ ఎస్హెచ్జీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదే సెర్ప్ ఎస్హెచ్జీ యాప్. అంటే 4వ విడత వైఎస్ఆర్ ఆసరా టోకా రుణమాఫీలో సభ్యుల బయోమెట్రిక్ ఎలా తీసుకోవాలి, కొత్త వెర్షన్ 3.3.7లో వచ్చిన అప్డేట్ ఏమిటి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ కొత్త వెర్షన్లో ఒక అప్డేట్ వచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఈ వీడియోలో మీకు తెలియపరుస్తున్నాం. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. డైరెక్ట్గా మీకు సెర్ప్ ఎస్హెచ్జీ యాప్ 3.3.7 వెర్షన్ వచ్చేసింది. అందరూ కూడా మీ ఏపీఎం గారి ద్వారా, మీ సిసిల ద్వారా లింక్ను పొంది, లేదా ప్లే స్టోర్ ద్వారా అయినా సరే సెర్ప్ ఎస్హెచ్జీ యాప్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు మీ సిసి గారి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఆప్షన్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. దాంట్లో 4th ఇయర్ వైఎస్ఆర్ ఆసరా మెంబర్స్ బయోమెట్రిక్ దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు మీ గ్రామ సంఘం పేరు, వివో పేరు ఏదైతే అది, ఎస్హెచ్జీ పేరు ఏదైతే అది, అలాగనే మెంబర్స్ పేరు, ఏ మెంబర్ అయితే మనం బయోమెట్రిక్ తీసుకుంటున్నామో ఆ మెంబర్ యొక్క సంబంధించిన పేరు మీద క్లిక్ చేయాలి. అలాగని ఇక్కడ నేమ్ కనిపిస్తుంది, ఆధార్ నెంబర్ చివర 4 నెంబర్స్ కనిపిస్తాయి. 11/4/2019 నాటికి ఆ మెంబర్ యొక్క లోన్ అప్పు ఎంత ఉంది, లోన్ తాలూకా అప్పు నిల్వ ఎంత ఉంది, 11/4/2019 నాటికి అనేది కనిపిస్తుంది. అలాగనే ఫోన్ నెంబర్ మీకు కరెక్ట్ నెంబర్ టైప్ చేయవలసి ఉంటుంది. నెంబర్ కనిపిస్తుంది మీకు, కానీ ఆ నెంబర్ తప్పు అయితే మార్చుకోవాలి, తప్పు లేకపోతే అదే ఉంచుకోవచ్చు. అలాగే మెంబర్ ఈజ్ అవైలబుల్ ఎస్ ఆర్ నో, మెంబర్ అందుబాటులో ఉన్నారా లేదని అడుగుతుంది. అందుబాటులో ఉండాలి, బయోమెట్రిక్ వేయాలంటే ఖచ్చితంగా ఎస్. తర్వాత ప్రజెంట్ యాక్టివిటీ, ఒకవేళ నో పెడితే మెంబర్ డెత్ కానీ ఏదైనా జరిగితే నో పెట్టుకోవచ్చు, లేదంటే వేరే రాష్ట్రంలో స్టేట్ కానీ వలస వెళ్ళిపోతే నో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎస్ అని పెట్టుకున్న తర్వాత ఆ మెంబర్ జీవనోపాధి, ప్రజెంట్ జీవనోపాధి ఏం చేస్తున్నారు, దాంట్లో సబ్ యాక్టివిటీ ఏంటి అని అడుగుతుంది. అలాగే మెంబర్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ ఎస్ ఆర్ నో. ఇక్కడే చిన్న అప్డేట్ వచ్చిందండి. గతంలో ఖచ్చితంగా ప్రతి మెంబర్కి మన పాస్బుక్ అప్డేట్ చేసేవాళ్ళం. ఇక్కడ బిలో మెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్ కరెక్ట్ ఎస్ ఆర్ నో. ఇక్కడ ఆటోమేటిక్ మీకు బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతాయి ఆ మెంబర్కి సంబంధించి గతంలో మీరు ఎంటర్ చేశారు కాబట్టి. ఇక్కడ గమనించండి, అకౌంట్ నెంబర్ మార్చాలి. ఇక్కడ కింద మీకు ఆటోమేటిక్గా మెంబర్స్ బయోమెట్రిక్ సంబంధించిన కెమెరా ఫోటో ఓపెన్ అయింది, అంటే మెంబర్ పాస్బుక్ని క్యాప్చర్ చేయమని. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎస్ ఆర్ నో దగ్గర ఎస్ అని పెడితే మాత్రం, అంటే మెంబర్ కరెక్ట్ నెంబర్కి ఎస్ అని పెడితే ఆటోమేటిక్గా ఆ పాస్బుక్ తీసుకునే క్యాప్చర్ యొక్క కెమెరా వెళ్ళిపోతుంది. అంటే ఆ మెంబర్ పాస్బుక్ అవసరం లేదు. ఇంకా మీరు ఉన్న అకౌంట్ నెంబర్ కరెక్ట్ అనుకుంటే, బ్యాంకు, బ్రాంచి, అకౌంట్ నెంబర్ అన్నీ కూడా కరెక్ట్ అనుకుంటే మాత్రం మెంబర్ పాస్బుక్ అవసరం లేదు. ఒకవేళ నో అంటే మాత్రమే ఆ బ్యాంకు, బ్రాంచి, ఐఎఫ్సి కోడు, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్ మార్చుకొని, తప్పైతే మాత్రం మార్చుకొని, అప్పుడు మాత్రం మీరు ఆ మెంబర్ యొక్క పాస్బుక్ ఫస్ట్ పేజీ ఫుడ్ క్యాప్చర్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా కింద బయోమెట్రిక్ ఏదైతే మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ సంబంధించి అనుమతి ఇస్తూ టిక్ మార్క్ పెడుతూ కింద మీరు బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. మా వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.